అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టురట్టు చేశారు. గత నెల రోజుల నుండి అత్యంత గోప్యంగా కొనసాగుతున్న ఈ నిఘా సమగ్ర ప్రణాళికతో సుమారు 100 మంది సభ్యులున్న తెలంగాణ ఈగల్ టీం ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ కీలకమైన ఆపరేషన్ ను ఈగల్ టీం చీఫ్ సందీప్ సాంఢిల్యా స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షించారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో ఉమ్మడిగా నిర్వహించిన ఈ దాడులు ఎంతో వ్యూహాత్మకంగా జరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ నెట్వర్క్ ను ఛేదించడంలో ఈగల్ టీం చూపిన తెగువ, ఖచ్చితత్వం అద్భుతమని ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు. ఈ భారీ ఆపరేషన్ లో భాగంగా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుండి ఏకంగా 50 మంది నైజీరియన్ జాతీయులను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. వీరి నుండి కిలోగ్రాములకు పైగా బరువున్న నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ముఠా హైదరాబాద్ తో సహా భారతదేశంలోని పలు ప్రధాన నగరాలకు, రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తెలంగాణ పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టురట్టు చేశారు. గత నెల రోజుల నుండి అత్యంత గోప్యంగా కొనసాగుతున్న ఈ నిఘా సమగ్ర ప్రణాళికతో సుమారు 100 మంది సభ్యులున్న తెలంగాణ ఈగల్ టీం ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ కీలకమైన ఆపరేషన్ ను ఈగల్ టీం చీఫ్ సందీప్ సాంఢిల్యా స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షించారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో ఉమ్మడిగా నిర్వహించిన ఈ దాడులు ఎంతో వ్యూహాత్మకంగా జరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ నెట్వర్క్ ను ఛేదించడంలో ఈగల్ టీం చూపిన తెగువ, ఖచ్చితత్వం అద్భుతమని ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇనారెడ్డి. మనం ప్రధానంగా మనం గమనించవచ్చు, తెలంగాణ పోలీసుల యొక్క తెగువ తర్వాత చొరవ అనేది కేసులు ఛేదించడంలో ఏ రకంగా ఉంటుందో మన గతంలో తెలంగాణ రాష్ట్రం వరకు అనుకోవచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈగల్ టీం అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపులు కలిగిన ఒక పెద్ద రాకెట్ ను కూడా ఛేదించడం జరిగింది. ఢిల్లీ తోటి కొన్ని నెలలుగా ఏమైతే సీక్రెట్ గా ఆపరేషన్ చేసిన ఈగల్ టీం ఒక పెద్ద డ్రగ్ రాకెట్ ని బయటపెట్టడం జరిగింది. దీంట్లో చాలా మంది అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. సో ఓవరాల్ చూస్తే అసలు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ మమ్మారి నుంచి పూర్తిగా డ్రగ్స్ లెస్ హైదరాబాద్ సిటీగా చేయాలని చెప్పని ఆయన నిర్ణయించుకున్న తర్వాత ఈ డ్రగ్స్ గురించి చాలా స్పష్టంగా ప్రత్యేకంగా ఒక ఈగల్ టీం కూడా తయారు చేయడం జరిగింది. దీని సందీప్ సాంఢిల్యా నేతృత్వంలో ఇప్పుడు చేసిన ఆపరేషన్ లో భారీ ఎత్తున డ్రగ్స్ ను ఛేదించడంలో దేశవ్యాప్తంగా మన ఈగల్ టీం కు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూస్తే ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఈగల్ టీం చేస్తున్న ఆపరేషన్స్, సాధిస్తున్న విజయాలు దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులు కూడా ఈగల్ టీం అనేది ఒక ట్రెండ్ మార్గం మారేట్టు మనం చెప్పుకోవచ్చు. పద్మ, థ్యాంక్ యూ ఎన్నారెడ్డి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.